ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు 10వ తారీఖు అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. ఏదైతే ఇప్పటివరకు అమలు చేసినటువంటి ఆ యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో వచ్చినటువంటి స్పందనను దృష్టిలో ఉంచుకునే ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి ఈ సూపర్ 6 సూపర్ హిట్ సభ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. సార్ చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 అనేటువంటి హామీలను ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సూపర్ 6 హామీలకు సంబంధించి దాదాపుగా అన్నీ పూర్తయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రజల్లో ఆ యొక్క హామీల అమలు తీరు పట్ల ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి ఇప్పటికే ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ తీసుకొని అందరూ చాలా ఆనందంగా ఉన్నారు, ప్రజాప్రభుత్వం మీద అందరూ వాళ్ళ ఆనందాన్ని అయితే వెలుబుస్తున్నారు కాబట్టి వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తరపున ఒక సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికి సూపర్ 6 సూపర్ హిట్ అనే నామకరణం చేసి అనంతపురం వేదికగా చాలా యుద్ధ ప్రాతిపదికన పనులైతే జరుగుతున్నాయి సభ నిర్వహణకు సంబంధించి. మొత్తంగా ఈ సభను దృష్టిలో ఉంచుకుని మీరే ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఏదైతే అమలు చేయాలో అన్నీ చేస్తుంది. సూపర్ 6లో లేని అనేక అంశాలను కూడా ఈ ప్రభుత్వం ఖర్చుతో కూడిన అనేక విషయాలు కూడా టేకప్ చేసి విజయవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. అయినా కూడా మా కోడి మా నిప్పు లేకపోతే తెల్లారదన్నట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా అక్కడే కూర్చున్నారు. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదని, ఒకవేళ వచ్చినా కూడా నిధులు ఉండవు కాబట్టి ఏ పని కూడా చేయలేదు, ఈవెన్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేదని కూడా వాళ్ళు రాసిపెట్టి కూర్చున్నారు. ఇదే జరుగుతుందని వాళ్ళు అందని ద్రాక్ష పుల్లని అంటారు చూసారా, ఇప్పుడు వాళ్ళు అనుకున్నవన్నీ కూడా తిరగబడిపోయినాయి. తర్వాత రాజధాని నిర్మాణం ఉవ్వెత్తున సాగుతూ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ సాగుతూ ఉంది, రోడ్లన్నీ బాగుపడిపోయినాయి. తర్వాత రైతులకు సంబంధించిన అనేక అంశాల మీద ముందుకెళ్తున్నారు. తర్వాత స్కూల్స్కి సంబంధించి ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు పేరెంట్స్ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పెట్టడం ద్వారా అప్పుడు వరకు ఒక వర్గం ఒక పార్టీ చేతిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లి పేరెంట్స్కి ఆ గ్రామస్తుల చేతుల్లో పెట్టాడు. మీరు నిర్వహించుకోండి, మీరు స్వేచ్ఛగా నిర్వహించుకోండి, మీ గ్రామంలో బిడ్డలకి మంచి విద్య అందించడంలో ప్రభుత్వం మీకు ప్రోత్సాహం ఇస్తుంది, మీకు స్వేచ్ఛ ఇచ్చింది, మీరు పాఠశాల అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి, మేము నిధులు ఖర్చు పెడుతున్న నిధులను కూడా అర్థవంతంగా ఖర్చు అవుతున్నాయా లేదా కూడా మీరే గమనించుకోమని కూడా చెప్పింది. జిల్లా కలెక్టర్లకు కూడా ఫండ్స్ చేతుల్లో పెట్టింది. ఇప్పుడు ఈ తల్లికి వందనంలో 2000 రూపాయలు తీసుకున్న అమౌంట్ని ఎక్కడ ఏ జిల్లా నుంచి తీసుకునే అమౌంట్లు ఆ జిల్లా కలెక్టర్ల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళు ఏ పాఠశాలకి అదనంగా వస్తువులు కావాలన్నా, ఇంకా ఏమన్నా మరుగుదొడ్లు లాంటివి కావాలన్నా, నిర్వహణ కానీ ఫర్నిచర్ కానీ ఏది కావాలన్నా వాళ్ళు అక్కడికక్కడ నిర్ణయం తీసుకుని చేయించుకునే విధంగా వ్యవహరించారు. ఈ సూపర్ 6 అనేది అసలు ఈ ప్రభుత్వం అమలు చేయలేదు, అసలు ఆర్థికంగా నిలదొక్కోలేదు అనుకున్న దశ నుంచి అసలు మెగా డిఎస్సి లాంటివి కూడా చేయటంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పించడం కోసం అనేక పెద్ద పెద్ద కంపెనీలని వేల కోట్ల రూపాయలు, ఇప్పుడు బీపీసీఎల్ లాంటి కంపెనీలు కూడా వచ్చినాయి, తర్వాత అమెజాన్ లాంటి కంపెనీలు వచ్చినాయి, గూగుల్ లాంటి వ్యవస్థలు వచ్చినాయి వైజాగ్లో, ఎక్కడంటే అక్కడ. అట్లా దాంతో ఇవాళ వాళ్ళకి తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే వాళ్ళు ముఖ్యంగా ఈ ఆర్టీసీ మీద ఎక్కువ ఇది పెట్టుకున్నారు, మహిళలకి ఉచిత బస్సు ఇవ్వలేరని కూడా వాళ్ళు గంటాపదంగా చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఇస్తామంటే కూడా అది వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు చెబుతున్నారు తప్ప అమలు అవుదని. ఇవాళ బ్రహ్మాండంగా అమలు అవుతుంది. ఎవరు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్న మహిళలు బస్సులు దిగిన తర్వాత ఇప్పుడు ఇట్లా మీడియా వాళ్ళు అడిగితే కూడా వాళ్ళు చెబుతున్నారు, మేము అక్కడి నుంచి ఇదిగో ఇక్కడ వరకు వచ్చాము, మాకు ఇదిగో ఇద్దరం వచ్చాము, ఇదిగో ఇంత మిగిలింది, మేము అంతకుముందు ఇంత టికెట్ పెట్టుకుని వచ్చామని చెబుతున్నారు. ఆ విధంగా ఊహించని అన్ని కూడా అమలు అయ్యేటప్పటికి వీళ్ళు అర్థం లేని విమర్శలకు కూడా దిగుతున్నారు. అందువల్ల ప్రజల్లో వచ్చిన ఈ మంచి స్పందన, ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు, ప్రజలకు వెళ్ళే ఈ రకమైనటువంటి ఉత్సవం నిర్వహించాలి అనేది అనంతపూర్లో మీరు అన్నారు ఈ నెల 10వ తారీఖుకి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు చర్చిస్తారు. తర్వాత ప్రజల్లో స్పందన వాళ్ళతో కూడా మాట్లాడిస్తారు. ఇప్పుడు అది ఒక సరిహద్దు జిల్లా అది మనకి, అక్కడ కూడా మరి వాళ్ళకి ఆ ఫలితాలు అందుతున్నాయి. అంటే ఇప్పుడు మధ్య ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఉత్తర ఆంధ్రప్రదేశ్ కాదు, బార్డర్లో ఉన్నారు వాళ్ళు, అటు తమిళనాడుకి కర్ణాటకకి. అదే మొత్తంగా రాయలసీమలోనే ఈ యొక్క సభ సంబంధించి నిర్వహించుకోవడం ఏంటంటారు కారణం? రాయలసీమ అంటే ఇప్పుడు ఒక రకంగా రాయలసీమ నిర్లక్ష్యానికి గురైంది. గతంలో ప్రభుత్వం రాయలసీమకి ఇప్పుడు మీరు అన్నారు న్యాయ రాజధాని పెడతా అని. న్యాయ రాజధాని పెట్టడం ఏం కష్టం అండి?
హైకోర్టు బెంచ్ అయినా ఏర్పాటు చేయాలి కదా, న్యాయ రాజధాని. నువ్వు మొత్తం హైకోర్టు తీసుకెళ్ళలేకపోయావు. బెంచ్ పెట్టడానికి ఏమైందండి? ఆయన మోడీకి దత్తపుత్రుడు అన్న పేరుంది కదా. ఇప్పుడు ఇక్కడున్న కేసుల్లో రాయలసీమ జిల్లాలకు సంబంధించిన కేసులు మొత్తం కర్నూలులో బెంచ్ మాత్రం నిర్వహిస్తుందంటే ఆ జిల్లాల వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి. వాళ్ళు విజయవాడ రాక కూడా రావక్కర్లేదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదన మూవ్ చేసింది బెంచ్ పెట్టమని. అట్లా వీళ్ళు రాయలసీమకి సంబంధించినంత వరకు ఇప్పుడు విత్తన రాజధాని, సీడ్ క్యాపిటల్, ఇప్పుడు కర్నూలులో చాలా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయటం అనేది గతం నుంచి కూడా ఉంది. అక్కడ ఇవాళ ఒక సీడ్ అంటే విత్తనాలని ఉత్పత్తి చేసే జిల్లాగా, అంటే దాని మూలన రైతులకి ఏంటంటే కమర్షియల్ క్రాప్స్ కన్నా కూడా ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అనేక విత్తన కంపెనీలు ప్రైవేట్లో ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అలాంటి వాళ్ళు అందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో విత్తన కంపెనీల వాళ్ళు కూడా ఇట్లాంటి అవకాశం, ఇట్లాంటి మౌలిక సదుపాయాలు కనుక కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తే ఉపయోగించుకుంటారు. అలాంటి అనేక పథకాలు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంటే ఏ జిల్లాకు ఆ జిల్లా, ఉమ్మడి జిల్లాలుగా గతంలో ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాల్లో అక్కడున్న స్థానిక వనరుల్ని, మౌలిక వస్తువుల్ని ఉపయోగించుకుని చేయటానికి. ఇప్పుడు కర్నూలు ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడ ఇప్పుడు డ్రోన్ సంబంధించిన టెక్నాలజీకి కేటాయించారు. ఇవన్నీ కూడా ముందుకెళ్తుంది. అందుకని రాయలసీమ ప్రాంతంలో ఎంత అసలు కియా వచ్చిన తర్వాత అసలు అనంతపూర్ జిల్లా రూపురేఖలే మారిపోయినాయి. ఇవాళ కోస్తా జిల్లాలకు కూడా మించిపోయిన డెవలప్మెంట్ అక్కడ వచ్చింది. కాబట్టి ఆ ప్రాంతంలో ప్రజలకి ఆ ప్రాధాన్యత ఇచ్చి గతంలో లాగా కాదు, మీరు మెయిన్ స్ట్రీమ్ లోకి రావాలి అనంతపూర్ గాని, ఇవన్నీ కూడా జిల్లాల్లో సరిహద్దు జిల్లాలు, చిత్తూరు జిల్లా గాని, ఇట్లాగే శ్రీకాకుళం, విజయనగరం. ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం ఆల్రెడీ వచ్చేసినాయి. ఇప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కడుతున్నారు విజయనగరం, భోగాపురంలో. అట్లా ఇప్పుడు తల్లికి వందనంలో వీళ్ళు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులే వెళ్ళి అనేక మందిని, ముగ్గురు పిల్లలు ఉన్న సాట కూడా వెళ్ళి అడిగి మీకు ముగ్గురికి వస్తుందా అంటే ముగ్గురికి వస్తుందని చెప్పారు కదా. 39,000 మాకు పడిని అని. తర్వాత అట్లాగే ఉచిత బస్సు వచ్చేసింది. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇవ్వలేరన్నారు, ఇచ్చి చూపించారు. అట్లాగే అసలు అన్నిటికన్నా మించి పెన్షన్ 2 నెలల ముందు నుంచి ఎలక్షన్కి ఎప్పుడైతే హామీ ఇచ్చామో ఆ రోజు నుంచి కూడా 1000 రూపాయలు ఒక్కసారిగానే పెంచారు కదా. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. అట్లాగే దివ్యాంగులకి ఇతర పెన్షన్లు కూడా డబల్ అయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అట్లాగే వాళ్ళ అన్నదాత సుఖీభావ రైతులకు పడింది, వాళ్ళు చెబుతున్నారు మాకు పడింది అని. తర్వాత ఈ మహిళలకి ఒక చిన్న ఇదేంటంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక పెన్షన్ టైప్ గా ఇస్తామని చెప్పారు కదా. ఇప్పుడు అది కూడా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. అది కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ ఇస్తారు, ఇచ్చి దాన్ని కూడా అమలు చేస్తారు. ఇప్పుడు ఇన్ని అమలు చేసిన తర్వాత ఇక అది ఆగదు కదా. హామీ ఇవ్వనవి కూడా అమలు అవుతున్నాయి కదా. అట్లాంటప్పుడు ఈ హామీ ఇచ్చిన ఒకటి తగ్గేదే ఉంటుంది. కాబట్టి ప్రజల్లో ఆ భరోసా వాళ్ళకి వచ్చింది, ఆనందం వచ్చింది. కాబట్టి ఇది ఒక విజయోత్సవంగా చెప్పొచ్చు మనం. కూటమి ప్రభుత్వం సంవత్సరం దాటే లోపల ఇవన్నీ కూడా అమలు చేసి మరి ప్రజల ముందుకెళ్ళి ప్రజల్లోనే చేయాలి, కానీ 4 గోడల మధ్యలో చేసే విజయోత్సవం కాదు కదండి. ఏదో క్యాండిల్స్ వెలిగించి 4 కోటరీ సభ్యులు సప్పట్లు కొడితే జరిగేది కాదు కదా. ఇప్పుడు ప్రజల్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రజలు ఎన్నుకున్నారు ఈ ప్రభుత్వాన్ని కావాలని. అంతకుముందు మరి 151 స్థానాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 ఇచ్చి, మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి 22 సీట్లు వచ్చిన కూటమికి వాళ్ళ 164 సీట్లు ఇచ్చారంటే మరి ప్రజలు అంత అభిమానం ఇచ్చినప్పుడు మరి ప్రజల్లో వాళ్ళ ఇచ్చిన హామీలు నెరవేర్చాము, మళ్ళీ మీ మధ్యలోకి వచ్చి మీ ఆశీస్సులతోనే ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నాం అని చెప్పుకోవటం అనేది గర్వకారణం కదా. అదే కనుక విఫలమైన ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్దాం. ఇప్పుడు ప్రతిపక్ష బాధ్యతలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్తున్నాడా? ప్రజలు ఏ బాధ్యత ఇస్తే అది చేయాలి. అంతేగాని నాకు చీఫ్ మినిస్టర్ కుర్చీ ఇస్తేనే నేను ప్రజల కోసం ఉంటాను లేకపోతే ఉండనంటే అటువంటి పార్టీలని, వ్యక్తుల్ని ఈ ప్రజలు ఆదరించాలండి. ఈసారి ఆ పథకం కూడా వద్దురా బాబు, నువ్వు అసలు ఈ రాష్ట్రం నుంచి దుకాణం సర్దుకు వెళ్ళిపోమనే చెప్తారు ఎవరైనా. ఇట్లా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఇచ్చిన హామీకి మేము ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకున్నాం ధైర్యంగా ప్రజల మధ్యలోకి వెళ్ళిన పార్టీలను ఆదరిస్తారు. అది ఎప్పుడైనా సరే ప్రజాబలం ఉన్న పార్టీలు మాత్రమే చేయగలుగుతాయి. ప్రజాబలం కలిగిన ధైర్యం గల నాయకులు మాత్రమే వెళ్తారు. అదే కనుక ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం లేని నాయకులు ప్యాలెస్లకే పరిమితం అవుతారు. భవిష్యత్తు కూడా అది అంతే. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.